ఏం పెడతలేదు నాయన, ముసలిళ్ళకులా ఏం పెడతలేదు, ఎవరికి ఏం ఇస్తలేడు, ఉన్న భూములే దోపుకొస్తాడు. ఏమైతుంది, ఏం చేస్తలేడు నాయన. మాకేం ముసలిలో ఉన్నా కూడా మాకు పిచ్చినీళ్ళు కూడా పాపం ఆయన కేసీఆర్ ఇచ్చిండు కానీ ఆయన ఇస్తలేడు. మీరే కదా మరి ఓట్లు వేసిర్రు అన్ని చూసి. ఏమో మేము వేసుకోలే, ఆయనకి ఎవరు వేసిర్రు, మా వాళ్ళకే మేము వేసుకున్నాం. ఆయనకి రణత రెడ్డికి వేయలే, కాంగ్రెస్కి వేసుకోలే. అట్లా మరి ఇందిరమ్మ రాజ్యం అంటారు కాంగ్రెస్ వాళ్ళు అందరు మంది సంతోషంగా ఉన్నారు అంటుండు. ఎవరికి ఏం పెడతాడు నాన్న, ఎవరికి ఏం పెడతలేడు కదా. ఎవరికి ఏం పెడతాడు, కష్టం చేసుకునే తింటాడు. కష్టం చేయండి రెక్కలాడేది బుక్కడ దొరకతలేదు, ఎవడో ఏం చెప్తలేడు. కానీ పాపం చేసిండు, ఏదైనా చేసిండు. కేసీఆర్ మంచిగానే చేసిండు. కేటీఆర్ వస్తే రాళ్లతో కొడతా అని చెప్తుండు. అంటే ఇప్పుడు రాళ్లతోని కొట్టింది ఇంతకుముందు ఎవరో తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు. రాళ్ల దెబ్బ ఎట్లుంటుందో, మైబాద్ దెబ్బ ఎట్లుంటుందో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చూపించాలని, రుచి చూడాలని ఉన్నదో ఏమో. రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే ఎవడు ఊకోడు. మైబాద్ పోరాటాల గడ్డ, తెలంగాణ కోసం, రాష్ట్రం కోసం బుల్లెట్లకు కూడా ఎదురు నిలిచిన గడ్డ ఇది. ఎందుకు అనవసరంగా రెచ్చగొట్టిన మాటలు మాట్లాడేందుకు, బొక్కబొర్ల వాడేందుకు? ఇప్పుడు మీటింగ్ జరుగుతలేదా? ఎక్కడున్నాడు ఎమ్మెల్యే, ఎడబన్నాడు? మీటింగ్ జరుగుతూనే ఉండే, ఇంతమంది జనాలు కళ్ళకు కనబడతలేవా? బీఆర్ఎస్ కావాలని రెచ్చగొడుతుంది, గిరిజనుల్ని లగ్జర్ల అంశాన్ని కావాలని రెచ్చగొడుతుంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరిని రెచ్చగొట్టే అవసరం కూడా లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అంతే తప్పది. ఆ రెచ్చగొట్టి లేని దాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు బలిసా మదమా, ఖండకావరా అధికార మదమా? ఎందుకు పోలీసు వాళ్ళను అర్ధరాత్రి గిరిజనుల మీదకి పంపి వాళ్ళ ఆడోళ్ళని కూడా చూడకుండా ప్రైవేట్ స్పాట్ను నొక్కాల్సిన అవసరం ఏమున్నది? బాధితులు వచ్చి చెప్తా అంటే ఈ తెలంగాణ సమాజం చూస్తలేదా? కాంగ్రెస్ మాటలు నమ్మేటోడు ఎవరు లేడు. వాళ్ళది అయిపోయింది, కథం దుకాణం కథం అయిపోయింది. నెత్తి మీదకి మెచ్చుకొని మెడల మీదకి ఎక్కించుకుంటే చెవులు ఉచ్చపోసినట్టున్నది రేవంత్ రెడ్డి పాలన. చెవుల ఉచ్చపోసినట్టున్నది. అది ఏం పరిపాలన? అది చెత్త పరిపాలన. అది ఆ మంత్రివర్గం డంపింగ్ యార్డ్. అది అనవసరంగా గెలుక్కొని ఇంకా అసమర్థ పరిపాలన మాదని చెప్పి నిరూపించుకోవడం తప్పితే దీనిలో ఒక్క పరిపాలన బాగాలేదంటారు వాళ్ళు. పరిపాలన వారోత్సవాలు డిసెంబర్ 9 దగ్గరకు వస్తుంది. ఫస్ట్ నుంచి 9 వరకు ఉత్సవాలు చేద్దామని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఏం చేసినావని విజయోత్సవ సభ పెడతాను ఒక్క కారణం చెప్పు. మరి ఏది సంపూర్ణంగా చేసిండు? రైతు రుణమాఫీ చేసిండా? రైతులకు ఇప్పుడు ఇదే గిరిజనులకు ఏమన్నా తండాల పొండి తిరిగి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా న్యాయం చేసిండా? లేకపోతే రైతులకు ఇస్తానన్న రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేకపోతే దానికి సంబంధించిన పంటలకు సంబంధించిన వ్యవహారాలలో ఎక్కడైనా ఏం చేసిండు? ఒక్కటి కూడా సంపూర్ణంగా చేయలేదు. అది అసంపూర్ణంగానే ఉన్నది. రైతు రుణమాఫీ చేసినా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. పెద్ద ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికిండు. ఇక్కడున్న సీతక్క ఏం చేస్తుంది? మరి అక్కడ ధర్నా అక్కడ మొత్తం ఆ గిరిజనులకు చెప్తా. సీతక్కకి ఏమన్నా పని చేస్తుంది ఆ బ్రెయిన్? మరి వాళ్ళు గిరిజనులే, వీళ్ళు గిరిజనులే. మరి కొండ సురేఖ ఇన్ఛార్జ్ మంత్రికి ఉన్నది, ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏం చేస్తుంది? ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్ళకు మందు ఎక్కువ పోతా అని గవ్వా ఒక మంత్రి చేయాల్సిన వాక్యాలు గవ్వా. ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తారంటే వాళ్ళకి మందు పోసుకుంటూ ఉంటుందట. మరి ఇక్కడ గిరిజనులు, ఆమె మంత్రి కాదా? ఆమె గిరిజనులకు సంబంధించిన వ్యవహారాలలో వాళ్ళకి జరిగిన అన్యాయాలలో మాట్లాడాల్సిన అవసరం లేదా? గిరిజన మంత్రి ఉన్నది. మరి గిరిజన మంత్రి సీతక్క ఏం చెప్తుంది? పక్కకే కదా సీతక్క, మన జిల్లానే కదా. గిరిజనులను నేను కరోనా టైంలో ఇది చేసిన అది చేసిన నేను రేవంత్ రెడ్డికి దగ్గర అని చెప్తుంది. మరి ఏది రేవంత్ రెడ్డి కొడంగల్లో జరిగేదానికి ఏం చేస్తుంది ఆమె? ఇది అసమర్థ పాలన. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలే కూలుస్తారు. గవర్నమెంట్ కొట్టుకపోతుంది, చిత్తుగా కొట్టుకపోతుంది. నెక్స్ట్ ఒక్క సెక్షన్ కాదు, రైతులే కాదు, గిరిజనులే కాదు, దళితులు కూడా మీ మోసపోయినామని చెప్పి వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ఈ మంత్రులు ఏం చేస్తారు, ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఒక్క ఎమ్మెల్యే కూడా కనీస పరిపాలన అవగాహన లేదు. ఎంప్లాయీలు ఉన్నారు. ఇక్కడ ఉన్న మురళీనాయక్, ఇక్కడ ఎవరు? మురళీనాయకే కదా. మురళీనాయక్ ఏమన్నా అవగాహన ఉన్నదా? మీరు ఇక్కడ సభ పెడితే నేను రాళ్లతో కొట్టిపిస్తా, మీకు రచ్చరచ్చ చేపిస్తాను. మరి డీజీపీ గారు ఏం బిక్తా ఉన్నారు? డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డే కదా. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? హోమ్ మినిస్టర్ కదా. మరి వాళ్ళకొక చట్టం, మీకొక చట్టం ఏమన్నా ఉన్నదా? ఈ దేశంలో వేరు చట్టాలున్నాయా? అందరికీ అదే కదా. ఇక్కడ ఇప్పుడు మీటింగ్ పెట్టిళ్ళు, వాళ్ళు మాట్లాడిన దాని మీద ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా మా మీటింగ్కి ఇక్కడ ఎందుకని చెప్పి కేటీఆర్కి ఫోన్ చేసి డీజీపీ మాట్లాడేమన్నా సమంజసమైన విషయమేనా ఇది?